లివర్ డ్యామేజ్ అయిన తర్వాత అది మళ్ళీ నార్మల్ అవుతుందా? అది ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చన్. అయితే ఇది ఇప్పుడు ఎవరైనా ఇంట్లో లివర్ ఎంత డ్యామేజ్ అయింది అని అడిగినప్పుడు దాంట్లో యూజువల్గా ఇట్లా పర్సెంటేజెస్ అనేవి ఉండవు. అంటే ఏంటి 20% డ్యామేజ్ అయింది లివర్, 50% డ్యామేజ్ అయింది, 60 అట్లా చెప్పడానికి ఉండదు. లివర్ డ్యామేజ్ అనేది కొన్ని స్టేజెస్లో ఉంటుందన్నమాట. సో ఇనీషియల్గా ఇప్పుడు దాని లివర్ డ్యామేజ్ ఎందుకు అయింది అన్న దాన్ని బట్టి కూడా రీజన్స్ దాన్ని బట్టి కూడా అది రివర్సిబులా కాదా అని చెప్పేసి ఉంటుంది. అందరికీ తెలిసినట్టు ఏంటి అని అంటే లివర్ అనేది రీజనరేట్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ యొక్క మెయిన్ ఏంటి థియరీయే అది. ఏంటంటే ఈవెన్ మనం ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ లివర్ డ్యామేజ్ అయిన పర్సన్ కనుక ఇస్తే ఆ లివర్ అనేది దానంతట అది రీజనరేట్ అయ్యి ఫుల్ పార్ట్ ఆఫ్ లివర్ లాగా ఫామ్ అయ్యి మొత్తం ఫంక్షన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద థియరీ అగేన్స్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా లివర్ కొంచెం డ్యామేజ్ అయినా కానీ కొంచెం మంచి పార్ట్ ఆఫ్ లివర్ ఉన్నా కానీ అది రీజనరేట్ అయ్యి దాని ఫంక్షన్ మొత్తం టేక్ ఓవర్ తీసుకొని నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది అన్ని కేసెస్లో పాసిబుల్ కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్ అనమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టేజ్లో ఉన్నారనుకోండి, అంటే దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, ఓన్లీ ఏఎస్టీ ఎల్టీ అనేవి ఎక్కువ ఉన్నాయి, లివర్ స్టిల్ మంచిగానే ఉంది, కొంచెం లివర్ పెద్దగా అయింది చిన్నగా అయింది అలా ఉన్నదనుకోండి, మీరు కనుక కాజ్ని కనుక ఆపేయగలిగితే అప్పుడు రివర్సిబుల్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలా కాకుండా లివర్ అనేది ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి వెళ్ళిపోయింది, అంటే మొత్తం సిరోసిస్ అయిపోయింది, జాండీస్ వచ్చింది, వాటర్ వచ్చేసింది బాడీలో, బ్రెయిన్ కానీ కిడ్నీ కానీ ఎఫెక్ట్ అయిన ఇలాంటి ఏమన్నా అయినప్పుడు అది మళ్ళీ మొత్తం రివర్స్ అవుతుంది అనేది మాత్రం అబద్ధం. అది మొత్తం రివర్స్ అయితే అవ్వదు. దానికి ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే మనకు చేయగలిగిన ట్రీట్మెంట్ తప్ప మొత్తం రివర్స్ అనేది కాదు. ఇంకొకటి రీజన్ ఫర్ లివర్ డ్యామేజ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు ఏంటి, పేషెంట్ ఆల్కహాల్ తీసుకున్నాడు, ఫ్యాటీ లివర్ వచ్చింది. నువ్వు ఆల్కహాల్ ఆపేస్తే ఫ్యాటీ లివర్ కెన్ బి రివర్స్డ్. సో నువ్వు ఆపేయడం వల్ల లివర్ నార్మల్ అవుతుంది. ఫ్యాటీ లివర్ కాకుండా ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం మనం. అంటే లివర్ ఇంకా సిరోసిస్ స్టేజ్లోకి వెళ్ళలేదు, ముందర స్టేజ్లోనే ఉంది. అప్పుడు కూడా మీరు ఆల్కహాల్ ఆపేస్తే 70 to 80% ఛాన్స్ టు గెట్ రివర్స్డ్. ఆల్కహాలిక్ హెపటైటిస్ కాకుండా ఓన్లీ కాంపెన్సేటెడ్ సిరోసిస్లో ఉన్నా కానీ కొంచెం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, అంటే రివర్స్ అవ్వడానికి. కానీ ఒక్కసారి సిరోసిస్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది, ఫైబ్రోసిస్ దాటి సిరోసిస్ స్టేజ్లోకి వెళ్ళింది అని అంటే రివర్సిబుల్ ఈజ్ నాట్ పాసిబుల్. అయితే అన్ని డిసీజెస్లో లివర్ డ్యామేజ్ అనేది రివర్స్ అవుతుంది అని కాదు. ఓన్లీ కొన్ని డిసీజెస్లో మాత్రమే రివర్సిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఒకటి ఆల్కహాల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఆల్కహాల్ తాగి లివర్ కనుక డ్యామేజ్ అయ్యి ఫస్ట్ స్టేజ్లోనే కనుక తెలుసుకోగలిగితే వాళ్ళు ఆల్కహాల్ మొత్తం ఆపేస్తే కనుక లివర్ డ్యామేజ్ అనేది రివర్స్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇప్పుడు మనం ఏదైతే ఫ్యాటీ లివర్ షుగర్ వల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒబెసిటీ వల్ల వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కనుక వెయిట్ లాస్ అయ్యి మంచిగా ఎక్సర్సైజ్ చేసి డైట్ అన్ని మెయింటైన్ చేస్తే కనుక ఈ ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అవ్వచ్చు. సో ఏదైతే స్టియటో హెపటైటిస్ అంటాం అనమాట, అంటే ఇన్ఫ్లమేషన్ కానీ ఫైబ్రోసిస్ కానీ ఏదైతే ఉందో అది రివర్స్ అవ్వచ్చు అనమాట. కానీ అదే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వాళ్ళు ఇన్ఫ్లమేషన్ ఫైబ్రోసిస్ స్టేజ్ దాటి సిరోసిస్ స్టేజ్లోకి వెళ్ళిపోయారంటే మాత్రం అది రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ లేవు.